వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం। సిరిసిల్ల జిల్లా సాధన కోసం దీక్షలు కొనసాగుతున్నాయి। అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న దీక్షలు ఈ రోజుతో 15వ రోజుకు చేరుకున్నాయి। దీక్షలు చేపట్టిన వారిలో డైయింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోనె ప్రశాంత్, చిప్ప భాస్కర్, ఉప్పల వెంకటేశం, పరశురాం, రాగుల సాయి కుమార్, మాసరవేణి రాజు, తౌటు మల్లేశంలు ఉన్నారు। ప్రభుత్వం అన్ని జిల్లాలు అడిగిన జిల్లాలు ఇస్తున్నది। వాస్తవంగా ఈరోజు కార్మికులు కూడా దీక్ష చేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో చేనేత వ్యాపార రంగం ఏదైతే ఉన్నదో అది చాలా కుంటుపడిపోతుంది కాబట్టి జిల్లాను ప్రకటించి సిరిసిల్ల పద్మశాలికి కానీ సిరిసిల్లలో ఉన్నటువంటి వ్యవస్థలు కానీ అన్నీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి జిల్లాను ప్రకటించి ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికి ఇక్కడ భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది కాబట్టి జిల్లాను వెంటనే ప్రకటించాలని ఈరోజు సిరిసిల్ల డైయింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులను ఆల్రెడీ దీక్షలో పాల్గొనడం జరిగింది। కోసం చేస్తున్న ఉద్యమంలో సిరిసిల్ల పద్మశాలిలు డైయింగ్ అసోసియేషన్ వారు ఈరోజు కూర్చోవడం జరిగింది। అయ్యా కేటీఆర్ గారు, మీరు సిరిసిల్ల దాడులు ఏ రకంగా చేస్తున్నారో మాకు అంత అర్థమవుతుంది। నీవు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే సిరిసిల్ల అంబేద్కర్ గారికి వచ్చి ఊకొని మాట్లాడదాం, మీరు రండి। పట్టణాధ్యక్షుడు చక్రపాణి గారు కేటీఆర్ ఆదేశాల మేరకు పద్మశాలిల మీద దౌర్జన్యం చేసుడు, వాళ్ళ ఇళ్లకు పోయి దాడులు చేసుడు, ఇది ఎంతవరకు సమంజసం? సిరిసిల్లలో మీరు ఉండలేరా? సిరిసిల్లలో మీరు ఉండలేరా? సిరిసిల్ల ప్రజలు గారా? సిరిసిల్ల ప్రజలు, టీఆర్ఎస్ ప్రజలు సిరిసిల్ల అయినప్పుడు సిరిసిల్ల కోసం పోరాటం చేస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి దాడులు ఏ రకంగా చేస్తారు? మీకు ఏ రకంగా సిగ్గు, మానం, శరం ఉన్నా కేటీఆర్ గారు అంబేద్కర్ గారికి రా, మీ యొక్క దాడుల సంగతి చూద్దాం। చక్రపాణి గారు, దీనికి మీరు మీ ఆదేశాల మేరకు మీరు చేస్తున్నటువంటి దాడులు, దౌర్జన్యం, ఇటువంటి దాడులు మేము సహించము। ఇక ముందు ఏ ఇంటిపైన దాడులు, ఎవరిపైన ఏదైనా జరిగినట్టయితే మేము జేసీ తరఫున పోరాటం చేసి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి దాడులకు? కాబట్టి తక్షణమే ఈ దాడులు ఆపి మాకు సిరిసిల్ల జిల్లా ప్రకటించాలని గౌరవనీయులైన మంత్రి గారిని కోరుచున్నాం। జిల్లా ఉద్యమం అట్టడుగుకు చేరుకున్న సందర్భంలో మరి ఈ ఉద్యమాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు మరి దాడుల సంస్కృతిని చేస్తూ ఉన్నారు। ఈరోజు వారికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈ రోజు నుంచి ఉద్యమకారులను ఎవరైనా ఫోన్ల ద్వారా కానివ్వండి, ప్రత్యక్షంగా కానీ బెదిరింపులకు పాల్పడ్డా, ఎవరిపైన దాడి చేసినా వారికి బుద్ధి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా। మరి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకొని దానికి కొంతమంది చురుకైన కార్యకర్తలు పెట్టి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా। మిత్రులారా, సిరిసిల్లలో పుట్టినటువంటి మీరు చరిత్రహీనులుగా మిగలకండి, మీరు సిరిసిల్ల బిడ్డలే। ఈరోజు ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు మనం ఒకటే హెచ్చరిక చేసినాం ఇక్కడ ఉద్యమ సందర్భంలో, మీరు మీ పదవులకు రాజీనామా చేయమన్నాం, మీరు పదవులను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు। రేపు మీకు సిరిసిల్లలో చీదరింపులు తప్పై ఈ ప్రజల్లో కూడా ఉద్యమం వెళ్ళిపోయింది। సిరిసిల్ల నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వచ్చింది జిల్లా కాకపోతే, దాన్ని గమనించండి। మీరు కూడా సిరిసిల్లటువంటి బిడ్డలే, కానీ మీ బెదిరింపులకు పాల్పడతాం, దాడులు చేస్తామంటే మీకు సరైన బుద్ధి చెప్పక తప్పదే। మరి ఈ ప్రజలల్లా తిరగలేరు, మీరు రాజీనామా చేయకపోతే ఉద్యమానికి మద్దతు తెలపండి। ఉద్యమానికి మద్దతు తెలిపే ఇంగిత జ్ఞానం లేకపోతే ఇంట్లో పడి సావండి, కానీ మీరు అనవసరంగా పనిచేసేటువంటి కార్యకర్తల్ని, ఉద్యమంలో తీరే కార్యకర్తల్ని మీరు ఎవరిని బెదిరించినా ఊరుకునే సమస్య లేదు। ఈ రోజు నుంచి
ఒక్కటికి 2 జరుగుతాయి. ఏ ఒక్కరిని కూడా తిరగనివ్వమని చెప్తా ఉన్నాను. కేటీఆర్కు పట్టిన గతి మీ అందరికీ పడుతుంది. మీరు ఏ వాడకట్లో కూడా ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం అఖిలపక్షం కాదు కానీ అన్ని కార్మిక సంఘాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వారి యొక్క మనోభావాలను రిలే నిరాదీక్ష కానీ ఇతరత్ర సిరిసిల్ల జిల్లా కావాలనేటువంటి ఆకాంక్షను నిరసనల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తారక రామారావు గారికి తెలియజేయడానికి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉన్నది. ఏ ఒక్కరి ఇంటి కోసమో ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసేటువంటి ప్రక్రియ కాదు ఉద్యమం అనేది. ఇవాళ మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ ఒక వ్యక్తికి మేము వెన్నంటి ఉన్నామనే భావన యొక్క కేటీఆర్కు మీరు తొత్తులుగా ఇలా ఏదైతే బల ప్రదర్శన చేయడానికి మీరు పూనుకున్నారో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అఖిలపక్షం అందరూ కూడా మీ యొక్క చేష్టలు ఈ సిరిసిల్ల ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. జాగ్రత్త. అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు చేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. తెలంగాణ ఏదైతే ఉద్యమంలో ఆంధ్ర నాయకులు ఈ తెలంగాణలో తిరగనట్టే సిరిసిల్ల ఉద్యమంలో పాల్గొనని సిరిసిల్ల ప్రాంత వాసులు ఎవరైతే నాయకులు ఉన్నారో టీఆర్ఎస్ నాయకులు రేపు పొద్దున ఈ సిరిసిల్లాలో వరకు పుట్టగతులు లేకుండా పోతాయని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు ఒకటే విన్నవి చేస్తున్నాం, పాల్గొంటే ఉద్యమంలో పాల్గొనండి, లేకుంటే మా సోదరుడు చెప్పినట్టు ఇంట్లో మలుసుకొని పండండి. కానీ మీరేదో బెదిరింపులకు పాడితే మాత్రం ఇక్కడ ఎవరు గాజులు పెట్టుకొని లేరు. మీరు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు 1కి 2 కాదు 1కి 10 దాడులు చేసేటువంటి కార్యక్రమం జేఏసీ ద్వారా అఖిలపక్షం ద్వారా మీరు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యమంలో పాల్గొండి. మీరు సిరిసిల్ల జిల్లా సాధనలో సిరిసిల్ల ప్రాంత బిడ్డలమని నిరూపించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కోర్టు ఎదురుగా జరుగుతున్న రిలే దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా సాధించే వరకు తమ దీక్షలు సాగుతాయని అన్నారు. దీక్షలు చేపట్టిన వారిలో న్యాయవాదులు శాంతి ప్రకాష్ శుక్ల, సందవేని మల్లేశం, బంగారి, రవికుమార్ గౌడ్లు పాల్గొన్నారు. గత 45 రోజులుగా సిరిసిల్ల జిల్లా సాధన ఏజీ తరఫున 45 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాం. అయినా ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. అందుకోసం ఇంకా ఉచితం చేయాలని భావిస్తున్నాం. ఈ సిరిసిల్ల జిల్లా సాధనంలో ఈరోజు 45వ రోజు. దీనికి మరి న్యాయవాదులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. మరి ఒక సిరిసిల్లాలో ఉన్న కౌన్సిలర్స్ కానీ ప్రజలు కానీ ఏమన్నారంటే నిన్నగాక స్టేట్మెంట్ ఏమన్నారంటే మాకు జిల్లా కావాలని అంటున్నారు. ఇన్ ద సేమ్ టైం కేటీఆర్ ఏం చెప్తే ఆ రకంగా మేము నడుస్తామంటారు. కేటీఆర్ ఏమంటాడు, మేము జిల్లా ఇవ్వమని కేటీఆర్ అంటారు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళకి జిల్లా కావాలి కానీ కేటీఆర్ చెప్పినట్టు ఇట్టామంటారు. అంటే ఇక్కడ కన్ఫ్యూజింగ్ వ్యవహారం నడుస్తుంది ఇక్కడ. కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ కానీ ప్రజలు కానీ ముఖ్యంగా అన్ని కుల సంఘాలు కానీ స్పష్టంగా ఏంటంటే ప్రజలకు తెలియజెప్పేందంటే మాకు జిల్లా కావాలి, కేటీఆర్ మాకు సంబంధం లేదు. కేటీఆర్ సంబంధమే, కాకపోతే కేటీఆర్ జిల్లా ఇస్తాడే మనకి కేటీఆర్తో సంబంధం. కాబట్టి దీన్ని ప్రజలు చాలా గమనించాలి. మరి కౌన్సిలర్ కూడా వాళ్ళు కేవలం ఈ 2 ఏళ్ళే ఉంటారు. వాళ్ళు కనుక మాతో సహకరించకపోతే, జిల్లాకు సహకరించకపోతే కేవలం ఒక 2 ఏళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బాధ్యత కూడా రాదు. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లాకి ఇచ్చి మళ్ళీ తదుపరి మీరు పంపిణీ నాటితో రాగలుగుతారు. ఒక జిల్లాకు మాత్రం మీరు సపోర్ట్ చేసి మాత్రం మీకు కూడా డిపాజిట్ రా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. కష్టాల్లో మునిగిన రైతాంగాన్ని కనీసం పలకరించే స్థితిలో కూడా లేని స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ తీరుపై భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, నిర్వాసితులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అన్నారు. 10 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో నిర్వాసితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గుండా మల్లేష్,
పల్లా వెంకటరెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కూన శోభారాణి, గుంటి వేణు, బోయిని అశోక్, ఎలిగేటి రాజశేఖర్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కుటుంబం వచ్చింది. కుటుంబంలో కూడా ఏం తగదలేదు. మాకు ఏలాంటిది లేదు. పట్టిదారు పాస్బుక్ ఉందా నీకు? ఉన్నది. అంత క్లియర్ ఉన్నది. క్లియర్ ఉంది. ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి మిడ్మానేరు గ్రామాల ప్రజలతో మాట్లాడి మీ యొక్క అభిప్రాయాలు, మీ బాధలను తెలుసుకొని మునిగినటువంటి ఇండ్లను, మరి పాడైపోయినటువంటి పంటల సంగతి తెలుసుకొని గవర్నమెంట్ దగ్గర గట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళంతా మునిగిపోతున్నా అని చెప్పి చాలా మంచి మాట చెప్పాడు కేసీఆర్. అప్పుడు వెంటనే ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన స్మితా సబర్వాల్కు నాకు మొహబలి చెప్పాడు. కానీ ఆ తర్వాత జరిగింది లేదు, మనకు ఒరిగింది లేదు, మనకు లాభం అయింది అసలు లేదు. అయితే ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం జరుగుతా ఉంది? ఇప్పుడు పదే ఇప్పుడు మనం చూసినాం, మొన్న ఎన్ని నీళ్ళు ఆగినాయి? 3 TMCలు 4 TMCలు ఆగలే. ఇప్పటికే మొత్తం ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి, పంటలు నష్టపోయాయి. ఇంకా ఇక్కడ కొన్ని భూములకు ఇంకా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. అంటే 10 ఏళ్ళు అయినాక కూడా ఇంకా భూములకు నష్టపరిహారం అయిపోతుంది. ఇంకా కొంతమంది తిరిగి సాగబట్టి, అలా విధంగా దొడ్లకు కొంతమంది పశువుల కొట్టాలకు అసలు ఇవ్వబోతుంది, అలా రిజాలకు ఇవ్వబోతుంది, ఇంకా ఇండ్లకు కూడా కొన్నిటికి ఇవ్వకపోతుంది. ప్రాణం మునిగిపోయే పరిస్థితి వచ్చే రాగరాంగ ఒక ఇంటికి పోయి చూస్తే మొత్తం మూటలు కట్టుకున్నారు పాపం సంచులాల, ఏది యూరియా సంచులాల, దానిలో దీనిలో సామాన్ అంతా కట్టుకుని ఊరికి పోయి వచ్చినట్టు. ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళకి 3-4 వేలు ఖర్చు వచ్చినాయి. అంటే ఎవరి పుణ్యం ఇది? మాది మనిషికి 10,000. అంటే బాగా ఇటు పెద్ద ఇళ్ళకు బాగా ప్రజలు పాపం పంటలు పండించుకుంటూ మంచి పంటలు పండించుకొని బతికే వాళ్ళని ఎల్లగొట్టేటప్పటికి ఇవాళ ఎన్నిసార్లు తిరిగి సాగాల, విస్తరపాల ఆఫీసర్ల చుట్టూ తిరగాల, ఎన్నిసార్లు అయ్యా నిబాంచనని పోవాలన్నా, ఇంకా భూములు పోగొట్టుకోవాలి, ఇల్లు పోగొట్టుకోవాలి. ఇదికేనా మనం ఓట్లేసి గెలిపించేది సర్కార్ను? ఇందుకు దేని కొరకు అనేటువంటిదే ఇవాళ ప్రధానమైన ప్రశ్న. అయితే మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనే మంత్రి అయిపోయినాడు. ఇప్పుడు అందులో ముఖ్యమంత్రి కొడుకు స్వయంగా ఆ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాడు, ఇట్లే ఉంటాడు. ఆయన ఇదివరకు ఎందుకు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధుల వైపు వచ్చి నాతో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకరెడ్డి గారు, మాజీ శాసనసభ్యుడు సాపక్ష నాయకుడు మల్లేష్ గారు, అలాగే రైతు సంఘ నాయకురాలు పశు పద్మ గారు, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిల్ నరసింహ గారు, కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గారు కలిసి ఇక్కడ జిల్లా సెక్రటరీ రాంగోపాల్ అందరం కలిసి ఈ జిల్లా నాయకత్వంతో చీర్లవంచ గ్రామాన్ని సందర్శించాం. ఇక్కడికి చూస్తే హృదయ విదారకమైన సన్నివేశాలు మేము స్వయంగా చూసాం. ఈ గ్రామానికి 3 TMCల నీళ్లు నిలబడితేనే మొత్తం ఊళ్ళ దగ్గర దాకా వచ్చినాయి నీళ్లు. అనేక పంటలు నష్టపోయినారు ఇక్కడ. మరొక వైపున సగం భూములకు దాదాపు 500 ఎకరాల భూములకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. 500 ఇళ్లకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. పశువుల కొట్టాలకు అస్సలు ఇవ్వలేదు. ఇంకోవైపున ఇప్పుడేమో మొన్న నీళ్లు రాగానే అందరూ సామాన్ చదువుకొని వేరే ఊర్లకు చుట్టాల మార్గం పోవాల్సి వచ్చింది. ఒక్కొక్కరు ట్రాక్టరు వ్యాన్లు పెట్టుకుంటే కుటుంబానికి 5,000, 10,000 వరకు ఖర్చు వచ్చింది. అంటే ఒక్కొక్కరికి అడ్డగోలు ఖర్చు అయింది. దీనికి ఎవరు బాధ్యులని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రజలు ఇలా బజారు పాలు కావడానికి లేకుంటే నీళ్ళు ఊరికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోలే. ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే కేటీ రామారావు ఆయన మంత్రి అయ్యిండు. మంత్రి అయి విదేశాలు తిరుగుతుండే తప్ప ఇక్కడ ఈ చీరల వంచకి ఇప్పటికి రాలేదు. అంటే చీరల వల్ల ప్రజలు ఇంత ఓట్లేసి గెలిపిస్తే మీరు ప్రజలు మర్చిపోతారా? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి ఏమిటని అడుగుతా ఉన్నాం. తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ కొరకు అనేక మంది చచ్చిపోతే తెలంగాణ వస్తే మీరు ఇక్కడ ప్రజలు పట్టించుకోరా? ఇప్పుడు వీళ్ళు బజారు కావాలా? వీళ్ళు ఇవాళ ఎక్కడో అక్కడ చెట్టుకోలు పుట్టకోలు అయిపోయి అయ్యా ఎట్లా మా బతుకని చెప్పి ఏడవానికి 80 గెలిపించింది అంటే ఏడిపిస్తానికి మీరు గెలిచింది అనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఇళ్లకు నష్టపరిహారం కానీ, పశువుల కొట్టాలకు కానీ, భూములకు కానీ, పునరావాస ప్యాకేజ్ కానీ నేటి రేట్లు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తుంది.
చీర్లవంచ గ్రామంలో మొత్తం గ్రామం అంతా ముంపు గ్రామంగా సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఈరోజు ఇక్కడే కట్ట తెగడం వల్ల మొత్తంగానే అసలు గ్రామంలో నిలబడి ఉన్నటువంటి నీళ్లలో ఉండలేక ఇతర గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రజలు మళ్ళీ తిరిగి వస్తున్నారు. చీర్లవంచ లాంటి అనేక గ్రామాలలో సాగునీటి ప్రాజెక్టుల కింద నిర్వాసితులైనటువంటి ప్రజలందరికీ కూడా నికరంగా 2013 ప్రకారం నష్టపరిహారము పునరావాసము ఏర్పాటు చేయాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాపిత భూ నిర్వాసితుల సమస్యలపై ఉద్యమాలని పోరాటాలని తీవ్రతరం చేస్తాం. చీర్లవంచ గ్రామ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. కేటీఆర్ గారు తక్షణం వచ్చి ఇక్కడ పరిశీలన చేయాలా, పర్యటన చేయాలా, ఇక్కడ ప్రజలందరికీ కూడా హామీని ఇచ్చి నెల రోజులు తిరగకుండానే ఇక్కడ కోల్పోయిన భూముల రైతులందరికీ కూడా 2013 చట్టం ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలా, ఇంటి స్థలం 400 గజాలు ఇచ్చి వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు కట్టించి వారిని పునరావాస కేంద్రంలో క్షేమంగా ఉంచేంత వరకు కేటీఆర్ నికరంగా కృషి చేయాలా. లేకపోతే నువ్వు మంత్రి ఇక ఎందుకు కొనసాగాలి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు మంత్రిగా కొనసాగాలి అంటే ఇక్కడికి వచ్చి ఈ గ్రామ ప్రజల్ని ఆదుకోమని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దేవి శరన్నవరాత్రుల వేడుకల కోసం పట్టణంలో పలు మండపాలు ముస్తాబయ్యాయి. ఈ రోజు మండపాలలో అంబాదేవి ప్రతిష్ఠించి వేడుకలను ప్రారంభించారు. పట్టణంలో మండపాల వద్ద భక్తులతో సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజు కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వివాదాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో చింతోజు భాస్కర్, పలువురు కక్షిదారులు పాల్గొన్నారు. చట్టాల గురించి అవేంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఫ్రీ లీగల్ జరగకుండా పోతున్నది. అయినా పేదవారికైనా ఈరోజు ఒక తెల్ల కాగితంపై ఇచ్చినట్టయితే మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ సంవత్సరానికి లక్షల బారిన పడిన వాళ్ళు మరి ఇంకా చట్టం చాలా అనే ఒక కార్యక్రమం ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే రాజీ పడడానికి వీలున్న అన్ని రకాల క్రిమినల్ కేసుల్ని కూడా అది ఏ తారీఖు లోపల వాయిదా ఉన్నప్పటికీ కూడా అన్ని కోర్టులలో ఇది, ఎందుకంటే ఇది మన ఒక్క దగ్గర జరిగే ప్రోగ్రాం కాదు, దేశవ్యాప్తంగా జరిగే ప్రోగ్రాం కాబట్టి రాజీ చేసుకోవడానికి వీలున్న క్రిమినల్ కేసులన్నింటినీ కూడా ఆ రోజు కక్షిదారులు వచ్చి రాజీ చేసుకోవచ్చు. అట్లాగే అన్ని రకాల సివిల్ తగాదాలని కూడా ఆ రోజు ఇక్కడ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నింటినీ కూడా సివిల్ కేసెస్ కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చేసి ఏ తారీఖున వాయిదా ఉన్నప్పటికీ కూడా అడ్వాన్స్ చేసి ఆ రోజు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేయడం కోసమని మీకు ముందస్తుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ప్రెస్ ద్వారా ప్రజలకందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నెల 8వ తారీఖు 2వ శనివారం రోజు మెగా లోక్ అదాలత్ ప్రోగ్రాం ఉంది. కాబట్టి కోర్టు ప్రిమిసెస్లలో మన సిరిసిల్లలో రాజీ పడడానికి వీలున్న అన్ని క్రిమినల్ కేసులు ప్లస్ అన్ని సివిల్ కేసులు మీరు ఇక్కడికి వచ్చి రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అట్లాగే మరి రాజీ పడితే ఏంటి ఉపయోగం అన్నట్టయితే లోక్ అదాలత్ ద్వారా, అంటే మామూలుగా కోర్టులో కూడా రాజీ పడవచ్చు, కానీ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడడం వల్ల ఉపయోగం ఏంటంటే సివిల్ తగాదాలలో సివిల్ కేసులలో రాజీ పడితే మీకు
కోర్టు ఫీజులు చెల్లించినవి ఉన్నట్టయితే అవన్నీ కూడా వాపసు ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే మామూలుగా ఏదైనా ఒక కేసులో మనము జడ్జిమెంట్ వస్తే ఈ కోర్టు నుంచి ఇంకా పై కోర్టుకి, జిల్లా కోర్టుకి అప్పీల్ వెళ్తాము, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్తాము, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాము. అలా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ రాజీ చేసుకున్నట్టయితే ఇక్కడ లోక్ అదాలత్లో ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డు ఫైనల్ అవుతుంది, దానిపైన ఎలాంటి అప్పీలు లేదు, ఇక్కడే పరిష్కారం అయిపోతుంది. సో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల లిటిగేషన్ అక్కడితో ఎండింగ్ అయిపోతుంది. ఇంకా దానిపైన ఎలాంటి అప్పీల్కు అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను. పరిహారం చెల్లింపులో సంవత్సరాల తరబడి కాలయాపన ఆ ఊరికి శాపంగా మారింది. ఇటీవల వర్షాలకు మధ్యమానేరులోకి భారీగా వచ్చిన వరద నీరు ఆ ఊరిని చిన్నాభిన్నం చేసింది. ముందే హెచ్చరించాం, మాకేం సంబంధం లేదంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్న క్రమంలో ఆ ఊరిలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే పలకరిస్తాయి. మధ్యమానేరు ముంపు గ్రామం సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామ పరిస్థితులపై TS24 న్యూస్ ప్రత్యేక కథనం. వాళ్ళ నష్టం ముప్పు గ్రామానికి మునిగినాయి. ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదు, ఎవరు ఇక్కడ బంధించలేదు. దగ్గర దగ్గర పత్తులే 500-600 ఎకరాలు పోయి పొలాలు కాక ఇంకా ఊరి కిందికి వెళ్ళి పొలాలు ఉన్న వారి నుంచి కాలువ పార్కం పెట్టి నుంచి ఇబ్బంది ఆశ లేదు. చీర్లవంచ గ్రామంలో 7232 జనాభా ఉండగా 1800 కుటుంబాలున్నాయి. ఇటీవల వరద ముంచెత్తడంతో సుమారు 2000 ఎకరాల్లో వరి, పత్తి ముంపుకు గురయ్యాయి. చిన్న సన్నకారు రైతులు 800 మంది తీవ్రంగా నష్టపోయారు. సాగు చేసేందుకు చేసిన అప్పులు భారంగా మారిన క్రమంలో ఆదుకోవాల్సిన పాలకులెవరూ ఇటువైపు వస్తున్న పరిస్థితి లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్నారు. ఎకరాకు 20,000 చొప్పున లెక్క కట్టిన సుమారు రైతులు 4 కోట్ల పైచిలకు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అది మొత్తం మునిగి మాడిపోయింది. ఇది ఇంత శాంతమది 2 ఎకరాలు అంత మునిగింది, అంత తెల్లవాడిపోయింది. 1,00,000 రూపాయలకి ఎక్కువనే పెట్టినాం. ఇక బర్రెలు ఉన్నాయి, బర్రెలకు గడ్డి లేదు, ఏం లేదు, అంతా కొట్టుకుపోయి మునిగింది అంత గడ్డి అంతా. ఇంట్లో పైసలు రాలేవు, కుటుంబాలు కూడా రాలేవు. ఇక అని పోదామంటే ఇవ్వరు పోదుంటుంది, పైసలు రాక ఆగిపోయినాం. కనీసం ఇప్పటిదాకా అధికారులు ఎవరూ ఈ గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తమకు పరిహారం చెల్లింపులు జరిగితే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లే వాళ్ళమని, పూర్తి స్థాయిలో తమకు చెల్లింపులు జరగని పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో ఏ రైతును కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరద నీరు ముంచెత్తడంతో అధికారులు గ్రామస్తులకు ఊరు ఖాళీ చేయాలంటూ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో కుటుంబం 4,000 నుండి సుమారు 15,000 వరకు సామాను తరలించేందుకు వాహనాలకు ఖర్చు చేయాల్సి వచ్చింది. గ్రామంలోని 6-7 వార్డులైన బాబాజీ కాలనీలో 350కి పైగా కుటుంబాలు ఉంటే కుటుంబాలన్నీ తరలి వెళ్ళాయి. క్రమక్రమంగా ఇప్పుడే తిరిగి గ్రామాలకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలనీలో 20 కుటుంబాలు మాత్రమే నివాసం ఉండడంతో కాలనీ బోసిపోయింది. నిర్వాసితులను నిండా ముంచిన ఈ పరిస్థితుల నుండి వారిని గట్టెక్కించేందుకు ప్రభుత్వం సహాయం అందించాల్సిన అవసరం ఉంది. పొలానికి 70,000 పెట్టే సార్, మొత్తం అరిగడ్డ అయింది. ఏం ఆశ లేదు, ఒక ఇత్తు కూడా లేదు సార్. మొత్తం ఇక అగ్గిపుల్లు వేసుడు ఏం లేదు. మా పరిస్థితి వేరే అయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. వరి మాకు ఇప్పుడు తిందామనగా నూకలు లేకుండా అయిపోయింది, మొత్తం అరిగడ్డి అయిపోయింది. ఏం లేదు సార్, ఇలా ఒక 70,000 చిల్లర పెట్టిన పెట్టుబడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.